హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. సహాయం కోసం ఎదురు చూడకు, నువ్వే సహాయం చేసే స్థాయికి ఎదగడానికి ప్రయత్నించు. మన టైం బాగాలేనప్పుడు పోరా అన్నవాడే మన టైం వచ్చాక హాయిరా అంటాడు. ప్రతి ఒక్కరికి టైం అనేది వస్తుంది, కాకపోతే కాస్త టైం పడుతుంది అంతే. గుర్తుంచుకోండి, ఇష్టాలు మారుతూ ఉంటాయి కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి కానీ ఇచ్చిన మాట మరువకూడదు. వినయం లేని మగాడు, సహనం లేని ఆడది, ప్రాణం ఉన్న కదలిక లేని జీవోత్సవంతో సమానం. మనం నిత్యం 3 రకాల వ్యక్తులను గుర్తుంచుకోవాలి. నిన్ను కష్టాల నుండి రక్షించిన వారిని, నీవు కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసిన వారిని, నిన్ను కష్టాల్లోకి నెట్టిన వారిని. ఒకరి మెప్పు కోసం ఇంకొకరి ముప్పు తలపెట్టకు. తిరిగి ఆ నిప్పు నీ తలకే చుట్టుకుంటుంది. ఏమి చెయ్యాలి అని ఎవరినీ అడగకు. ఇలా ఉండు అని ఎవరు చెప్పినా వినకు. నీకు నచ్చిన పని నువ్వు చెయ్యకపో, కానీ మంచిని ఎప్పుడు వదలకు. చెడు చెంతకి ఎన్నటికీ చేరకు. నేటి కాలంలో తప్పు చేసి తప్పించుకొని తిరిగేవాడే గొప్పోడు. అప్పు చేసి ఎగ్గొట్టి బ్రతికేవాడే తెలివైనవాడు. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. ఈ ముగ్గురిని దారికి రానివ్వకండి. మనకు విలువనివ్వని వారిని, మనల్ని చూసి ఈర్ష్యపడే వారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెప్పేవాడిని, చుట్టూ అందరూ ఉన్నారు కదా అని ధీమాగా ఉండకు. నీకు చిన్న కష్టం వచ్చిందంటే అందరూ చెదిరిపోతారు. స్వార్థంతో ఆలోచించే వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ స్వార్థం గురించే ఆలోచించుకుంటారు. ఎవరు ఏమైపోయినా వాళ్ళకి పెద్దగా పట్టింపు ఉండదు. ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో ఆపవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి లక్ష్యం. అలాగే ఈ లోకంలో తప్పు చేసి శిక్ష అనుభవించే వారి కంటే చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించేవారే ఎక్కువ, అది కూడా మానసికంగా. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే. అదే ఆత్మవిశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని వరించినట్లే. బాధ మనిషిని బలవంతుడిగా చేస్తుంది, అలాగే వైఫల్యములు వివేకాన్ని నేర్పుతాయి. గుర్తుంచుకోండి, సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా బిందెడు మంచినీటికే విలువ. అలాగే నీ దగ్గర ఎంత డబ్బులున్నా నీలోని మంచితనానికే విలువ. మనిషి యొక్క గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటి వారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. కావాలన్నా తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం. ఎంత ఉన్నా చాలనిది ధనం, ఎంత ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. నిజమే కదండి. మన ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ మనలో దాని బండారం బయటపడుతుంది. మనుషులు కూడా అంతే, సరైన సమయంలో వారి నిజస్వరూపం బయట పెడతారు. ఎవరికీ తొందరగా దగ్గరవ్వకూడదు. దగ్గరయ్యాక దూరం పెడితే ఆ బాధను చాలా భరించలేం. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారి కంటే కష్టాన్ని నమ్ముకుని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. నీ గమ్యం ఏమిటో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చేరుకున్నాక అందరూ నీ దగ్గరకే వస్తారు. గుర్తుంచుకోండి, కష్టపడడం తప్పు కాదు, కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. గుర్తుంచుకోండి, మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దానికి అలసట, నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నిజమే కదండి, అర్థమైంది కదా? అలాగే అడిగే స్వేచ్ఛ, చెప్పుకునే స్వతంత్రం లేనప్పుడు అది బంధం ఎలా అవుతుంది? బానిసత్వం అవుతుంది. కానీ అదృష్టవంతుడు హాయిగా కూర్చొని తిన్నవాడి సంపద పెరుగుతూనే ఉంటుంది. దురదృష్టవంతుడు ఎంత కష్టపడినా వాడికి దరిద్రం వెక్కిరిస్తూనే ఉంటుంది. నిజమే కదండి. చీకటి వెలుతురు రెండూ శాశ్వతం కాదు, అలాగే కష్టసుఖాలు కూడా శాశ్వతం కాదని గుర్తుంచుకోండి. నీ సహాయం అడిగిన వాడిని ఎప్పుడూ చులకనగా చూడకు. నీకు కూడా ఒకరి సహాయం అవసరం అవుతుందని గుర్తుంచుకో. అదృష్టం కావాలనుకుంటే ఎదురు చూడాలి, అవకాశం కావాలనుకుంటే సృష్టించుకోవాలి. కానీ నీ శక్తిని నువ్వే నమ్ముకోవాలి. మాటే మానవ సంబంధాలకు ఆధారం. మృదువైన మాట మనుషులను దగ్గర చేస్తుంది, పదునైన మాట విలువైన బంధాలను దూరం చేసేస్తుంది. గుర్తుంచుకోండి.
అలాగే ఆడది ఓ కసాయి భర్తతో అయినా బ్రతుకుతుంది, కానీ అనుమానించేవాడితో బ్రతకడం చాలా కష్టం. అంటే ఆ బంధం దినదిన గండం నూరేళ్ల ఆయుష్ లాంటిది అని గుర్తుంచుకోండి. నిజమే కదండి. సమస్యలు ఎప్పుడూ నీ చుట్టూ కుంభవృక్షంలాగా కురవని గొడుగనే ఆత్మవిశ్వాసాన్ని నీతో ఉంచుకో. ఎంతటి జడివాననైనా నేమీ చేయలేదు. నటించే మనుషులు ఉన్నంత కాలం నిజాయితీగా ఉండేవాళ్ళు ఓడిపోతూనే ఉంటారు. నిన్ను చూసి ఎగతాళిగా నవ్వేవాడిని నవ్వని, అసూయతో ఏడ్చేవాడిని ఏడవని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే, ఏడ్చిన వాళ్ళే నీ సహాయం కోసం నీ దగ్గరకు వస్తారు. గుర్తుంచుకో. అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో. భయాన్ని బందీ చేస్తే ధైర్యం దారి చూపిస్తుందని గుర్తుంచుకో. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు, కానీ ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. కష్టపడుతూ పైకి ఎదిగే వాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకి ఎదిగిన వాడికి నేనే గొప్ప అనే అహంకారం, గర్వం ఉంటాయి. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే వాల్యూ ఎక్కువ. అదేవిధంగా మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికే వాల్యూ ఎక్కువ అని గుర్తుంచుకోండి. కోపంతో సహవాసం చేసేవారికి కొత్త శత్రువులు అవసరం లేదు. రోజు ఎన్నో వందల సంఘర్షణలు జరిగే మన మనసుకు మించిన యుద్ధ భూమి, ఆ సంఘర్షణలు ఎదుర్కొంటున్న మనిషికి మించిన యోధుడు ఎవరుంటారు? పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి. బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి. విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి. ఒకరితో మరొకరికి పోల్చడం తప్పు. సింహం ఎప్పటికీ కుక్కల విశ్వాసం చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కానీ ఎవరి స్థానంలో వారు ఉంటారు. అనుకున్నది సాధించాలంటే తీవ్ర తపనే కాదు, ఎంతో ధైర్యం కూడా ఉండాలి. డ్రెస్ అందంగా ఉన్నా లేకపోయినా నీ మాట మాత్రం నిలకడగా ఉండాలి. కానీ మన దరిద్రం ఏంటంటే మాట కన్నా వేసుకున్న బట్టలకే విలువ ఎక్కువ. నిజమే కదండి. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు 10 రోజులు కూడా 10 క్షణాలుగా గడిచిపోతాయి. నువ్వు విచారంలో ఉన్నప్పుడు 10 క్షణాలు కూడా 10 యుగాలుగా గడుస్తాయి. నిజమే కదండి. కాదంటారా? అయితే వేలెత్తి చూపించేవాడు ఎవడూ ఒక్క పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే నీకు నచ్చినట్టు బ్రతుకు. అది కష్టమైన, సుఖమైన, బాధైన, సంతోషమైన నీ జీవితం నీది. గుర్తుంచుకోండి. మీరు చేసేది మంచి పని ఏదైనా సరే, దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని తప్పకుండా వచ్చి చేరుతుంది. పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారంతే. మన మాటకే విలువివ్వని వారు జీవితంలో మనకు గొప్ప స్థానాన్ని ఇస్తారు అని అనుకోవడం మూర్ఖత్వం. జారే కన్నీటిని చూసి జాలిపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే అంత సులువుగా కన్నుల నుండి కన్నీరు రానివ్వకండి. ఆశ అదుపులో ఉన్నట్లయితే రాతి నేల మీద కూడా హాయిగానే నిద్రపోవచ్చు. కోరికలే గుర్రాలైతే పట్టు పానుపులు కూడా గుచ్చుకుంటాయి. జాగ్రత్త. గాజు ముక్కను చూసి వజ్రమని భ్రమపడకు. ఎందుకంటే గుండెల్లో దాచుకుంటే అది గుండెకే గాయం చేస్తుంది. నిజమే కదండి. అడవి ఆర్ధక ఆ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ సింహం మాత్రం గడ్డి తినదు కదా. జ్ఞానం అనేది వంశపారపర్య సంపద కాదు. అది ఎవరికి వారు కష్టపడి ఆర్జించుకోవాలంతే. ఎండిన చెట్టుకు నిప్పు పెడితే అడవి మొత్తాన్ని కాల్చినట్లుగా ఒక తప్పుడు నిర్ణయం మొత్తం జీవితాన్ని నాశనం చేసేస్తుంది. గమనించుకోండి. గుర్తుంచుకోండి. పొగడ్తల కోసం పనిచేయడం, విమర్శలకు భయపడి పారిపోవడం రెండూ మానసిక వ్యాధులే. అలాగే బిస్కెట్ నేర్పించే పాఠము ఏంటంటే ఎవరితోనైనా లోతుగా మునిగిపోతే ఆ తరువాత వాళ్ళు మిమ్మల్ని విరిచేస్తారని. మీ ఆర్థిక పరిస్థితి గురించి ఇతరులతో ఈనాడు చర్చించకండి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే అది మీపై ఈర్ష్యకు దారితీస్తుంది. బాగుండకపోతే మీరు వారి దృష్టిలో చులకన అయ్యే అవకాశం ఉంది. నిజమే కదండి. ఒకరిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో నీతో ఎలా ప్రవర్తించాడో గుర్తు చేసుకుంటే నిజ నిజాలు అర్థమవుతాయి. ఒక్కోసారి మీ కన్నీళ్లే మిమ్మల్ని మోసం చేస్తాయి. అందుకే గతం మర్చిపోవద్దు. అలాగే చెప్పేవాళ్ళు లేక చెడిపోవడం అనేది దురదృష్టం. చెప్పేవాళ్ళు ఉండి కూడా చెడిపోవడం అనేది మూర్ఖత్వమే కదండి. ఏ పనినైనా అలవాటుగా అధికంగా చేయడం వల్ల అది వ్యసనంగా మారుతుంది. ఒక్కసారి మనిషి వ్యసనంలోకి ప్రవేశిస్తే ప్రశాంతత కరువైపోతుంది. గుర్తుంచుకోండి. కదిలే కాలాన్ని బట్టి ఒక వ్యక్తి మారుతాడో లేదో తెలియదు, కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం ఖచ్చితంగా మారిపోతాడు. నిజమే కదండి.
పోరాడవలసి వస్తే సింహంతో పోరాడు, ఓడినా చివరకు వీరుడిగా మిగిలిపోతావు. కానీ బురదలో దొర్లే పన్నితో పోరాడకు, ఎందుకంటే ఒంటి నిండా బురద మాత్రమే మిగులుతుంది. ఆ పంది అలాంటిది. అర్థం చేసుకునే ఓర్పు, సర్దుకుపోయే నేర్పు, బాధ్యతగా ఉండే మనసు ఉంటే ఆ బంధం ఎప్పుడూ హృదయానికి దగ్గరగానే ఉంటుంది. మీ మాటలకు మీ చేతలకు తేడా ఉంటే మీ మాటలు ఎవ్వడు నమ్మడు. అలాగే మగాళ్లకు ఏడ్చే స్వేచ్ఛ లేదు, కానీ ఉంటే ఎడారులు కూడా సముద్రాలైపోతాయి. నీవు ఎప్పుడైతే నీ లక్ష్యానికి సంబంధించిన పనులతో బిజీగా ఉంటావో అప్పుడు మనుషుల మీద ప్రేమ తగ్గడం మొదలైపోతుంది. నచ్చిన వ్యక్తితో గడపడానికి ఒక్క రాత్రి చాలు. అదే ప్రేమించిన వ్యక్తితో గడపాలంటే ఒక జీవితం కూడా సరిపోదు. ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మంచిది కదా. అలాగే మీరు ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలు పెట్టారో గుర్తు తెచ్చుకోండి. మీరు ద్వేషం అలాగే పచ్చబొట్టు లాంటిది. మీరు పొడిపించుకుంటేనే పడుతుంది. ప్రేమ అనేది పుట్టుమచ్చ లాంటిది. పుట్టుకతోనే పుడుతుంది, చచ్చేంత వరకు పోదు. నిజమే కదండి. అయితే మనుషులకు రోగాలు కుందేలులాగా వస్తాయి, తాబేలులాగా వెళ్తాయి. కానీ డబ్బులు మాత్రం తాబేలులాగా వస్తాయి, కుందేలులాగా పోతాయి. నిజమే కదండి. హక్కు అధికారం ఎవరిపై ఎంత చూపాలో అంతే చూపాలి. శృతి మించితే బంధాలు కలుషితమై దూరమైపోతాయి. మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో చక్కగా ఉండండి, లేకపోతే ప్రతిరోజు చిన్నపాటి యుద్ధం చేయాలి. ప్రతి దానికి ఒక వ్యక్తికి పేదరికం దరిచేరినప్పుడు ఆప్తమిత్రులు కూడా దూరమైపోతారు. అదే వ్యక్తి ధనవంతుడైనప్పుడు తెలియని వారు కూడా బంధుమిత్రులైపోతారు. నువ్వు చేసే అన్నింటికంటే పెద్ద తప్పు ఏంటంటే నీ అంతరాత్మ వద్దు అని చెప్పిన పరిస్థితుల ప్రభావం వల్ల నీకు నచ్చని పనులు చేయడం. గడిచిపోయిన కాలం గురించి ఆలోచించకండి, ప్రస్తుతం ఏంటి అనేది ఆలోచించండి. మీ మీద మీకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. మీ మీద మీకుండే అపనమ్మకం శత్రువుకి బలాన్ని పెంచుతుంది. గుర్తుంచుకోండి. కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. కష్టాలకు భయపడి నువ్వు చేతులు ఎత్తేస్తే దేవుడు కూడా నీకు ఎలాంటి సహాయం చేయలేడు. కూరల్లో విషం నింపుకున్న పాము కంటే నిలువెల్లా విషం నింపుకున్న పైకి తీయగా మాట్లాడే మనిషి చాలా ప్రమాదకరం. గుర్తుంచుకోండి. మీరు ఎంత గొప్పవాళ్ళైతే అంత కఠినమైన పరీక్షల్ని దాటవలసి వస్తుంది అని. మీరు స్వీకరించిన ఆదర్శానికి ఆచరించే ప్రయత్నంలో 1000 సార్లు విఫలమైనా సరే మరొక్కసారి ప్రయత్నించండి. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే చివరికి మీ సంతోషాన్ని పంచుకునేది మీ కుటుంబ సభ్యులు మాత్రమే. గుర్తుంచుకోండి. నిన్ను బలవంతుడిగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించు, బలహీనపరిచే ప్రతి ఆలోచనలను తిరస్కరించు. అర్థమైంది కదండి. దాచిన డబ్బు నిన్ను ధనవంతుడిని చేస్తుంది, దానం చేసిన డబ్బు నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది. దానం కాటి వరకే వస్తుంది, కానీ ధర్మం దైవం కాళ్ళ దగ్గరకు తీసుకువెళుతుంది. నిజమే కదండి. నీవు నీ లక్ష్యం కోసం అలుపెరగకుండా శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం నీ వరిస్తుంది. డబ్బు అనేది సంపాదించమని చెబుతుంది, కాలం అనేది ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది, లక్ష్యం అనేది కష్టమైన చేరమని చెబుతుంది, నమ్మకం అనేది వీటన్నింటికీ నేనున్నానంటూ భరోసా ఇస్తుంది. నిజమే కదండి. అలాగే నీవు గుంపులో అందరితో కలిసి గొర్రెలా బ్రతికే కంటే ఒంటరిగా సింహంలా బ్రతకడం మంచిది కదా. నువ్వు ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో పాకులాడే అవసరం లేదు. నీ మాట నీ గుణం బాగుంటే అవే నీ దగ్గరకు వస్తాయి. అవసరానికి అబద్ధం చెప్పడం అలవాటుగా మారితే అదే జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు పెద్ద పొరపాటుగా మారి నీ పతనానికి కారణమైపోతుంది. గుర్తుంచుకోండి. నీకున్న సమయాన్ని మరియు నీ మాటలు జాగ్రత్తగా వాడు, ఎందుకంటే ఈ రెండు ఎప్పటికీ తిరిగి రావని గుర్తుంచుకో. ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా తనతో పాటు పైకి ఎగిరి ఆనందిస్తాయి. మనుషులు ఒక వ్యక్తి పైకి ఎదుగుతుంటే వాడిని తొక్కి ఆనందిస్తారు. అదే ఇప్పటి కాలం ధర్మం. నీవు ఎక్కువ ఫ్రీడంగా ఉండడం కోసం ఒక్కోసారి నీ జీవితానికి ప్రమాదకరమే. నిరంతరం వెలుగునిచ్చే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిరంతరం కష్టపడే వారిని చూసి ఓటమి కూడా భయపడుతుందని గుర్తుంచుకోండి. ప్రేమంటే కేవలం ఒక తప్పుకే వదిలేసి వెళ్ళిపోవడం కాదు. ప్రేమంటే 100 తప్పులున్నప్పటికీ సరిచేసి తోడుగా నిలవడం. కష్టం అనేది ఎప్పుడు ఉండిపోదు, సంతోషం అనేది రాకమానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి.
బాధలను ఓపికగా ఓర్చుకోండి. సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని గుర్తుంచుకోండి. మీరు విలాసాల్లో మోకాళ్ళ వరకు మునిగిపోయి ఉంటే దుఃఖంలో నడుము వరకు మునిగినట్లే. మీరు కష్టపడి పెంచిన చెట్టు యొక్క పండు మీకు అతి తీయగా అనిపిస్తుంది. అలాగే మీ కష్టంతో దక్కిన ఫలితం మీకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. గుర్తుంచుకోండి, డబ్బులు లేని మగాడు బణాలు లేని విల్లు లాంటివాడు. లైఫ్లో ఎప్పుడైనా ఎవరినైనా పనికిరాని వారిగా చూడవద్దు. ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడా రోజుకు 2 సార్లు టైంని సూచిస్తుంది. లైఫ్ అనేది ఒక సమస్య కాదు, పరిష్కరించడానికి అది అనుభవించవలసి వస్తుంది. వస్తువులను ఉపయోగించండి, మనుషుల్ని కాదు. మనుషుల్ని ప్రేమించండి, వస్తువుల్ని కాదు. చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజాల్ని తట్టలేవు కదా. సలహాలు ఇచ్చేవారందరూ సహాయం చేయలేరు. తెలుసుకుని మసులుకో. మీ మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ఆ ఆనందానికి అవధులు ఉండవు. స్వర్గం కూడా చిన్నబోతుంది. మన జీవితం అనేది ఒక చక్రం లాంటిది. అది తిరుగుతున్నంత కాలం కింద ఉన్నవారు పైకి, పైన ఉన్నవారు కిందకి మారుతూ ఉంటారు. నిజమే కదండి. మీ జీవితంలో కష్టాలు ఆగకుండా కురిసే వానలాగా వస్తుంటే దేవుడు మీకు గొడుగులాగా సహాయం చేస్తాడని మర్చిపోవద్దు. ప్రతి స్త్రీ తన జీవితంలో ఇష్టంగా బ్రతికిన రోజుల కంటే తన వాళ్ళ కోసం రాజీ పడి బ్రతికిన రోజులే ఎక్కువ ఉంటాయి. మనం అపార్థం చేసుకునే దానిలో 10వ వంతున అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని గుర్తుంచుకోండి. జీవితంలో ముందు చూపు ఉన్నప్పుడే గెలవడం, పడవ మునుగుతున్నప్పుడే ఈత నేర్చుకుందాం అనుకుంటే బ్రతుకు వ్యర్థమైపోతుంది. మీరు చేసే తప్పుకు బాధ్యత మీదే. మీకు వచ్చే కష్టం దాని ఫలితమే. అందువలన మీరు చేసే పనులకు బాధ్యత ఇతరుల మీద వేయకుండా వాటిని సరిగ్గా చేసుకుంటూ వెళ్ళండి. బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడే నిజమైన శక్తివంతుడు. కుళ్ళిన పండ్ల మధ్య ఒక మంచి పండును ఉంచితే అది కూడా చెడిపోతుంది. అదేవిధంగా చుట్టూ చెడ్డ మనుషులు ఉంటే మనిషి పరిస్థితి కూడా అంతే. ఒక మనిషి మనసు ఎంత అదుపులో పెట్టుకోగలుగుతాడో అంత గొప్పవాడైపోతాడు. మానవ జీవితం చాలా విచిత్రమైనది. అలాగే యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి కానీ డబ్బు ఉండదు. మధ్య వయసులో డబ్బు, శక్తి ఉంటాయి కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉంటాయి కానీ శక్తి మాత్రం ఉండదు. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇలాంటి చాణక్య నీతి మోటివేషనల్ వీడియోస్ మరిన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్య నీతిలో చాణక్యులు గారు మన జీవితాలకు సంబంధించి ఏం సందేశాన్ని ఇవ్వబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.